ఓం నమో నారాయణాయ. ఓం నమ శివాయ. శ్రీమాత్రే నమ. ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ధర్మ సందేహాలు కార్యక్రమానికి స్వాగతం. మానవుడు మహనీయుడుగా పుట్టి అద్వితీయమైనటువంటి తపస్సంపన్నత కలిగి ఉండి అణిమ గరిమ నిగమ అనేటువంటి దివ్య శక్తులను కూడాను సాధించి ప్రజల యొక్క కష్టాలన్నింటినీ తీర్చటానికి తన వంతు సహాయం చేసేటువంటి వాడు మహనీయుడుగా కీర్తించబడతాడు. అటువంటి మహనీయులకు తగిన రీతులలో కృతజ్ఞత చెప్పటం మానవ జన్మ ఎత్తినటువంటి ప్రతివారికి కూడాను అవసరమే కదా. వారు చూపేటువంటి లీలా విన్యాసాలు మహిమలు చరిత్ర పుటల్లో అద్వితీయంగా వర్ణించబడుతున్నాయి. ఆ చరిత్ర పుటల్లో చెప్పినటువంటి ఆధారాలను ఆసరాగా తీసుకొని మానవుడు గుండె నిండా నింపుకొని ఆ మహనీయులను దేవతా స్వరూపాలుగా భావించి దైవం మానవ రూపంలో వచ్చినటువంటి తీరు ఇది అని చెప్పేసి భావించి వారికి హారతులు ఇవ్వటం, నైవేద్యాలు పెట్టటం, వివిధ రకాలైనటువంటి అన్నదాన ప్రక్రియలు కూడాను ఆచరించటం, ఇవన్నీ కూడాను మానవుడు ఆచరిస్తున్నటువంటి విధి విధానాలు. ఇవన్నీ కూడాను తప్పు. అసలు సిసలైనటువంటి దేవతా స్వరూపాలు వేరు. వీళ్ళు దేవతలు కారు, దేవుళ్ళు కారు, మీరంతా అవివేకంతో కొట్టుమిట్టాడుతున్నారు అని చెప్పేసి చాలామంది ప్రచారాలు చేస్తున్నారు ఇటీవల కాలంలో. ఎవరు ఎన్ని రకాలుగా ప్రచారాలు చేసినా మనసుకు తట్టినది, మనసు నిండా ఆనందం పొంగి పొర్లేటువంటి తరుణాలు కలిగించినటువంటి మహనీయులను ఆ మనసు ఎప్పుడూ కూడాను దేదీప్యవంతమైనటువంటి దేవునిగానే భావన చేస్తుంది కదా. రాఘవేంద్ర స్వామి వారి యొక్క దివ్యవంతమైనటువంటి అద్వితీయమైనటువంటి లీలాతత్వాలు నేటికి కూడాను మనం మనసు నిండా తలుచుకుంటూ ఆయన ఉన్నటువంటి బృందావనాన్ని దర్శించడానికి క్యూలో నిలబడి నెట్టుకుంటూ చుట్టూతా ఉన్నటువంటి అద్వితీయమైనటువంటి వివిధ రకాలైనటువంటి ఆయన లీలా తత్వాన్ని బొమ్మల రూపంలో చెక్కినటువంటి ఆ అద్వితీయమైన శిలా నైపుణ్యాన్ని తిలకిస్తూ మానవుడే దేవుడిగా పుట్టిన వేళ ఇటువంటి పుణ్యభూమిని మనం దర్శించాము కదా అని ఆనందంతో సాష్టాంగ నమస్కారం చేస్తూ ఉన్నటువంటి విధి విధానాలు మన భారతీయ సనాతన సంస్కృతిలో నేటికి చోటు చేసుకున్నాయి. అలాగే అనేక దివ్యక్షేత్రాల్ని దర్శించినప్పుడు ఇది దేవతలు తిరిగిన పుణ్యభూమి అని చెప్పేసి ఆ భూమాతకు నమస్కారం చేసి ఆ మట్టిని నోటిలో వేసుకొని చప్పరించేటువంటి గొప్ప లక్షణం కూడా మన భారతీయ సంస్కృతిదే. ఇంత మహోన్నతమైనటువంటి తత్వచింతన కలిగి సామరస్య ధోరణితో దైవం మానవ రూపంలో ఉద్భవించిన మహనీయులను తలుచుకుంటూ క్షేత్ర దర్శనాలు చేసుకుంటూ పుణ్య నదీమ తల్లుల ఆశీస్సులు పొందుతూ స్నానాలు ఆచరిస్తూ పవిత్రవంతమైనటువంటి ఆ యొక్క గానుగాపూర్ దివ్యక్షేత్రాన్ని కూడా దర్శించి అక్కడ ఉన్నటువంటి పవిత్ర నదులు 8 స్నానాలు ఆచరించి అనుభూతిని పొంది ఆహా
ఏమీ లీలా అని చెప్పేసి మనసు నిండా తలుచుకుంటూ అక్కడ వెలసినటువంటి ఆ అవతారం నుంచి వచ్చినటువంటి అవతార పురుషుల యొక్క దివ్యవంతమైనటువంటి గాథలను చెప్పుకుంటూ వారిని కూడా దేవతా స్వరూపాలుగా భావించి కొలుస్తున్న ఈ యొక్క నాగరికత కలిగినటువంటి ఈ ప్రపంచంలో మనసు నిండా ఎవరికైతే ఏ రీతిన భావన కలుగుతుందో ఆ భావన పటిమ చేత భగవంతుని ధ్యానం చేస్తే కుండలిని శక్తి జాగృతమై జ్ఞానజ్యోతి వెలుగుతుంది. సంస్కారవంతమైనటువంటి భావాలతో కవిత్వం వెల్లువిరికి గ్రంథాలు కూడా రాసేటువంటి అద్వితీయమైన శక్తి కూడా వస్తుంది. ఇవన్నీ ఒకళ్ళు చెబితే వచ్చేవే కానీ కాదు, ఎక్కడో ఎప్పుడో ఏ జన్మలోనో చేసుకున్నటువంటి పుణ్యాలు. అందుచేతనే ప్రతి ఒక్క క్షేత్రానికి ఒక అద్వితీయమైన చరిత్ర, ప్రతి ఒక్క అద్వితీయమైన చరిత్ర వెనకాల వారి వారి జీవితాలలోని అనేక సంఘటనలు. వీటన్నిటినీ మన్నం చేసుకుంటూ పరమ పవిత్ర భావనతో త్రికరణ శుద్ధితో మానవ జీవితాన్ని సద్వినియోగం చేసుకోవడానికి మనం ఉపక్రమిద్దామా? మరి సర్వే జనా సుఖినో భవంతు.